ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లా రట్టుచక్ గ్రామంలో జన్మించిన చిత్తూ పాండేను బల్లియా సింహం అని పిలుచుకుంటారు. ఆయన గొప్ప విప్లవ వీరుడు. ప్రజలకు స్వాతంత్ర ఉద్యమాల గురించి అవగాహన కల్పించిన నాయకుడు. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించటం ఆయన దినచర్య. ఆయన ఉద్యమాల బల్లియా ప్రజలపై బలమైన ప్రభావం చూపాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బల్లియాలో ఉద్యమానికి నాయకత్వం వహించారు. జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులు ఆయనను బల్లియా పులిగా అభివర్ణించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. చిత్తూ పాండే, జగన్నాథ్ సింగ్, పరమాత్మానంద్ సింగ్ లను కూడా అరెస్టు చేశారు. ఇది బల్లియా ప్రజలను మరింత కోపానికి గురి చేసింది. ప్రజలు తమ హక్కులను అర్థం చేసుకుని చిత్తూ పాండే ప్రభావంతో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. బల్లియాలో నిరసనలు, సమ్మెలు ఉధృతమయ్యాయి. విద్యుత్ తీగలు కత్తిరించటం, రైల్వే లైన్లు ధ్వంసం చేయటం, వంతెనలను కూల్చటం, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి జాతీయ జెండా ఎగరవేయటం వంటివి బల్లియా ప్రజలు చేశారు. బైరియా పోలీస్ స్టేషన్ స్వాధీనం చేసుకోవాలని ప్రజలు ప్రయత్నించగా అక్కడి అధికారి రామ్ సుందర్ సింగ్ సహకరిస్తానని చెప్పారు. అయితే మోసం చేసి విప్లవకారులపై కాల్పులు జరిపించారు. దాంతో 19 మంది స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దారుణ ఘటన రాష్ట్ర ప్రాంతంలో కూడా జరిగింది. 1942 ఆగస్టు 18 నాటికి 15 పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి 8 స్టేషన్లను పూర్తిగా తగలబెట్టారు. ఈ ఉద్యమం కారణంగా బల్లియా రెబల్ బల్లియాగా ప్రసిద్ధి పొందింది. తూర్పు ఉత్తరప్రదేశ్ లో మొదటి సమాంతర ప్రభుత్వం బల్లియాలో ఏర్పడింది. 1942 ఆగస్టు 19న జిల్లా కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొని చిత్తూ పాండే అధ్యక్షతన జాతీయ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ప్రజలు ఈ ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చి సహకరించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని అణిచివేయడానికి సైన్యాన్ని పంపింది. ఆగస్టు 22 రాత్రి బ్రిటిష్ సైనికులు బల్లియాలోకి ప్రవేశించి సమాంతర ప్రభుత్వాన్ని పడగొట్టారు. బ్రిటిష్ సైన్యం తిరిగి నియంత్రణ సాధించిన చిత్తూ పాండే దొరకలేదు. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందడానికి 5 సంవత్సరాల ముందే బల్లియా విముక్తి పొందింది. చిత్తూ పాండే 1946 డిసెంబర్ 6న మరణించారు. ఆయన జీవితాంతం దేశ సేవలోనే గడిపారు.